ఇండియా వాలంటీర్లుగా 180 మంది రిజిస్టర్ చేసినట్టు చెప్తా ఉన్నారు. చాలా సంతోషం. అందరు వాలంటీర్స్కి స్వాగతం పలుకుతా ఉన్నా. ఒకటి, దయచేసి మనకి లోక్సభ ఎన్నికలు కొద్దిగా భారతీయ జనతా పార్టీ, నేషనల్ పార్టీ చేస్తున్న కంటెంట్ మొత్తం అందరూ కూడా షేర్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నారు. చాలా మటుకు నా హ్యాండిల్స్లో కూడా నేషనల్ పార్టీని షేర్ అవుతాయి, అక్కడి నుంచి కూడా లభిస్తాయి. బీజేపీ ఇండియా హ్యాండిల్ నుంచి కూడా తీసుకోండి. దయచేసి అందరూ షేర్ చేయండి. ఉన్న మోర్చాలలో తక్కువ ఎఫర్ట్ తోటి మ్యాక్సిమం క్యాంపెయినింగ్ అయ్యేది మీ మోర్చాలు, ఐటీ సెల్లే. ఎండల తిరగాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చొని కావాల్సినంత క్యాంపెయిన్ చేయొచ్చు, ఖర్చు లేకుండా చేయొచ్చు, ఎఫెక్టివ్గా చేయొచ్చు. నరేంద్ర మోడీ గారి కోసం అంత పూర్త మనం చేయాలి. మనం అందరం కూడా నరేంద్ర మోడీ గారి కార్యకర్తలమే. మేము ఎంపీ టికెట్ వచ్చింది కాబట్టి ఎంపీ అయినాం. కానీ ఎంపీగా ఎన్నుకున్నాక కూడా ఏదో మాకేమో కొమ్ములు వచ్చినాయో తోకలు కలిగినాయి అన్నట్టు ఏం లేదు. మీరెంత కొట్లాడినో మనమంతా అందరం కలిసి కొట్లాడినా పార్టీని మన ప్రాంతంలో పెంచుకుంటాం. మీ మీద దొంగ కేసులు అయినాయి, నా మీద దాడులు అయినాయి. ఎక్కడ కూడా ఎవరు కూడా ఎక్కడ పోలేదు, ఎక్కడ అడగలేదు. పార్టీని ఎంత పెంచాలో మనం అందరం కలిసి పెంచుకున్నాం. ఇప్పుడు అసెంబ్లీ స్థాయిలోనే కాంగ్రెస్కి, బీఆర్ఎస్కి దీటుగా మన ఓట్లు వచ్చినాయి కాబట్టి పార్లమెంట్లో వాళ్ళు మనకు పెద్ద కాంపిటీషన్లో ఉండరు. అట్లాంటప్పుడు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి దగ్గరలో వాళ్ళకి విజయం కనిపిస్తలేదు కాబట్టి దొంగదారులు ఎదుర్కొంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి నా వాయిస్ మీద నేను మాట్లాడినట్టు చేసి ఇటువంటి చేసే ఆస్కారాలు బాగుంటాయి. కాబట్టి దీని మీద మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎప్పుడన్నా అటువంటి వచ్చినప్పుడు మనం ఇమీడియట్గా కౌంటర్ ఇచ్చేటట్టు ప్రిపేర్డ్గా ఉండాలి. దీంట్లో మీ ఐటీ సెల్లు మీ యొక్క ఎంత అలర్ట్ ఉంటే, ఎంత యాక్టివ్ ఉంటే మనకంత ఈజీగా ఈ పని జరుగుతుంది. కాబట్టి నాకున్న అవగాహన బట్టి, వస్తున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఇట్లా దొడ్డిదారుగా ఏమైనా ప్రయత్నం చేసే కార్యక్రమాలు కాంగ్రెస్ వాళ్ళు చేస్తారని నాకు సమాచారం ఉంది. దయచేసి అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. దానికి కౌంటర్లు కూడా ఏ రకంగా వేయాలనో కూడా మీరు ప్రిపేర్ అయి ఉంటే బాగుంటుందని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను.